హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు న్యూ ఇయర్ వేరే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో నెఫ్టీ లెవెల్స్ చూస్తే 23,602 ఇంచు 23,570 అనేది రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్లో. రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే ఈరోజు హై బ్రేక్ కాలేదు అంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. రేపేమో హై ఈరోజు జరిగిండే హై బ్రేక్ కాక కిందే వచ్చి క్లోజ్ చేస్తే సెల్లింగ్ ప్రెషర్ ఉంది అనేసి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. 23,570 కింద 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తా అంటే సెల్లర్స్ చేతిలోకి వచ్చేస్తుంది. మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఈరోజు హై బ్రేక్ చేసేస్తే సో ఇంక 24,000 వరకు వెళ్ళేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. చూస్తామా రెసిస్టెన్స్ నేను ఏం రెసిస్టెన్స్ ఎత్తుకున్నా సేమ్ రెసిస్టెన్సే 23,721 నుంచే 23,711 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. చూస్తామా హై బ్రేక్ అవుతుందా లేదు అంటే యూట్లోగానే వచ్చి క్లోజ్ అవుతుందా అనేసి. మార్కెట్ సెల్లర్ చేతిలో రావాలా అంటే 23,460 ఈ చేసిండే స్వింగ్ లో కింద వచ్చి మనం క్లోజ్ చేస్తే మార్కెట్ సెల్లర్ చేతిలో వచ్చినట్లే మార్కెట్ అర్థం చేసుకోవాలా. సో ఎందుకు బయింగ్ చూడాలా అంటే చెప్తాను, ఈరోజు ఫాల్ సిగ్నల్ ఇచ్చి పైన వచ్చి క్లోజ్ అయ్యింది. సో ఈ హై ఏమైనా క్రాస్ చేస్తే సో బయర్స్ యాక్టివేట్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ హై బ్రేక్ కాలేదు అంటే లో బ్రేక్ ఆయా లేదు 23,570 కింద 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తాను సెల్లర్ చేతిలో మార్కెట్కి వచ్చినట్లే, లేదు ఇటు కింద క్లోజ్ అవుతాను మార్కెట్ సెల్లర్ చేతిలో వచ్చినట్లే. సో ప్రీవియస్ ఏం చేసిందో ఆ లో టచ్ అయ్యే వరకు మార్కెట్ పైనకి లేదు అనేసి కన్ఫర్మేషన్ తీసుకునడచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో ప్రీవియస్ ఏం లో చేసింది ఆ లో కింద వచ్చి బ్రేక్ అయ్యేసి పైన వచ్చి క్లోజ్ అయ్యింది. సో యూట్ కింద రేపు క్లోజ్ కాకూడదు, 50,600 కింద క్లోజ్ కాకూడదు. క్లోజ్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. నేనేం సప్లై డిమాండ్ లెవెల్ చెప్పింది 50,194 ఇంచు 49,794 ఇది టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది యూట్ కింద ఏమైనా క్లోజ్ చేస్తే. ఇప్పుడు ఫాల్ సిగ్నల్ ఇచ్చింది, ప్రీవియస్ ఏం చేసింది ఫాల్ సిగ్నల్ ఇచ్చి పైన వచ్చి క్లోజ్ చేసింది. రేపు సపోర్ట్ లెవెల్ చూస్తే 50,750 నుంచి 50,687 హై క్రాస్ కాకూడదు. హై క్రాస్ అయితేనో కిందే వచ్చేమన్నా క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. రేపు ఫ్లాట్ లే గ్యాప్ డౌన్ అయితే ఈ లోని బ్రేక్ చేస్తాను కింద వచ్చి క్లోజ్ కాకూడదు. క్లోజ్ అయితే మార్కెట్ సెల్లర్ చేతిలో వచ్చినట్లే, మార్కెట్ డెఫినెట్గా కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాలేదు అంటే బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 51,200 పైన చూస్తే బెటర్. ఈ జోన్ ఫుల్ కన్సాలిడేషన్ జోను, చాలా వోలటైల్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఫాల్ సిగ్నల్స్ ఇచ్చి ట్రాప్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈ జోన్ ఫుల్. ఇది ట్రేడ్ చేయకుండా బెటర్ ఈ జోన్లో మాత్రము. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో 23,541 23,560 ఈ హై బట్ ఏం చేసింది హై అది క్రాస్ చేయకూడదు. ఇదే జోన్లో ఉంటే మాత్రము నో ట్రేడింగ్ జోను. ఎప్పుడు 23,422 కిందేమో ఒక క్యాండల్ క్లోజ్ అవుతాను మార్కెట్ ఇక్కడి నుంచే ఈజీగా సెల్లర్ చేతిలో వచ్చేసింది. సో నేనేం చెప్పింది వీక్లీ డిమాండ్ లెవెల్ వచ్చి 23,151 నుంచి 23,900 ఈ లెవెల్ వరకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. హై బ్రేక్ అయితే సో బయర్స్ యాక్టివేట్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. బయింగ్ చూడాలా అంటే 23,700 పైన క్లోజ్ అయితే బెటర్. ఈ జోన్ ఫుల్ను మళ్ళీ కన్సాలిడేషన్ జోనే, చాలా ఫాల్స్ ట్రాప్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ జోన్లో ఉండేటప్పుడు నో ట్రేడింగ్ జోను. ఫ్లాట్ లే స్లైడ్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఇదే జోన్లో ఉంటే నో ట్రేడ్ తీయకుండాదే బెటరు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే హై ఏమైనా క్రాస్ చేసి ఇక్కడ గ్యాప్ అప్ అయితేనో మార్కెట్ ప్రాబబిలిటీ ఉంది పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ ఈ జోన్ ఫుల్ కన్సాలిడేషన్ జోన్ బెటర్, ఈ జోన్లో ట్రేడ్ చేయకుండాదే బెటరు. సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే 77,866 కింద 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే చాలు మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలాగే హై క్రాస్ చేయలేదు అంటే మార్కెట్ డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంటుంది. సో 78,325 ఇంచా 78,397 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. యూట్ పైన గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయితే సస్టైన్ కాలేదు
నేను ఈరోజు చేసిండే లో కింద వచ్చి ఏమైనా క్లోజ్ అయితే డెఫినెట్గా మార్కెట్ చెప్తా ఉన్నాను ఇక్కడ నుంచి ఒక 1000 to 1500 పాయింట్స్ పడేదానికి హై ప్రాబబిలిటీ ఉంది సెన్సెక్స్లో. సో ఫ్రీ ఫాల్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాలేదు హై బ్రేక్ అన కానీ గ్యాప్ అప్ అయినా కానీ ఇట్లించి అట్లే వెళ్ళిపోతే సో బయర్స్ యాక్టివేట్ అయ్యిండరు అంటే అర్థం చేసుకోవచ్చు. సో రేపు డిసైడింగ్ చేసుకుంటుంది, రేపు హై బ్రేక్ అవుతుందా లేదు అంటే హై బ్రేక్ అక్కక కిందే వచ్చి క్లోజ్ చేస్తుంది అనేసి రేపు డిసైడ్ ఎక్కడ ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది అనేసి చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. సో నేను బీటీఎస్టీ ఇచ్చింది సో ఫాల్స్గా ఇచ్చేసింది, సో గ్యాప్ అప్ అవుతుందండి బట్ గ్యాప్ డౌన్ ఆయా. సో నిన్న నేను చెప్పిండే అనాలిసిస్ ఫాల్స్ అయ్యింది, లైక్ బీటీఎస్టీది ఫాల్స్ అయ్యింది. సో సారీ ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నాకు తెలిసిండేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.